హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. రేపు మార్కెట్ ఎలా ఉంటుందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. దానికన్నా ముందు బుధవారం ఏం జరిగిందనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. వాటన్నిటికన్నా ముందు ఈరోజు ఒక మెయిన్ పాయింట్ మాట్లాడుకుందాం. మీరు యాజ్ అ ట్రేడర్ మీరు ఎలా ట్రేడ్ చేస్తారు? యాజ్ అ ట్రేడర్ మీరు ఎలా ట్రేడ్ చేస్తారు? ఏ బేసిస్ మీద ఏది గైడెన్స్ కిందకి తీసుకొని ట్రేడ్ చేస్తారు అనేది ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నార్మల్లీ ఏ ట్రేడర్ అయినా 90% ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారంటే ట్రేడింగ్ స్టార్ట్ అయ్యేదానికి ముందే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటారు, అంతే కదా? క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో మీరు ఎలా ట్రేడ్ చేస్తారు? ఏ రోజైనా సరే, ఒక్క రోజైనా మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీ తోటి నమ్మకంగా ఈ ట్రేడ్ నేను పెడుతున్నాను, నాకు ఈ మనీ వస్తుంది అనే లెవెల్లో మీరు ఎప్పుడైనా సరే ట్రేడ్ చేయగలిగారా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకసారి జస్ట్ థింక్, ఒకసారి ఆలోచించుకోండి. నేను ఈ ఈ బేసిస్ మీద నేను ఈ ట్రేడ్ పెడుతున్నాను, ఈ క్యాండిల్ చూసి నేను ఈ ట్రేడ్ పెడుతున్నాను, నాకు ఈ మనీ వస్తుంది, ఈ మనీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడైనా సరే మీరు ట్రేడ్ చేశారా? నమ్మకంగా ట్రేడ్ చేయగలిగారా అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి ఒక్కసారి. దానికన్నా ముందు ప్రతి ఒక్కరికి వాళ్ళకు కాన్షియస్ అంటే మనకు మనసాక్షి అని ఉంటుంది కదా, ఒక్కసారి ఆ మనసాక్షిని చెక్ చేసుకోండి. మీరు నిజంగా మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసి నిజంగా ట్రేడింగ్ కాన్ఫిడెంట్గా నమ్మకంగా ట్రేడ్ చేయగలుగుతున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసి ట్రేడ్ చేసే వాళ్ళకి గైడెన్స్ ఉండదు. ఎందుకంటే దాంట్లో ఓన్లీ రెడ్ అండ్ బ్లూ క్యాండిల్స్ మాత్రమే కదులుతూ ఉంటాయి కంటిన్యూస్గా. అంతకన్నా బెటర్ గైడెన్స్ అంటూ ఉండదు వాళ్ళకి. వాళ్ళు పైన లెవెల్ ఏదైతే ఉందో, ఆ పైన రెసిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకునే దానికి చాలా తలబద్దలు కొట్టుకుంటారు. చాలా ప్యాటర్న్స్, ఇండికేటర్స్ అవన్నీ చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి వాళ్ళకి. ఏది మన ప్యాటర్న్స్ ఒక 100 ఉంటాయి, ఇండికేటర్స్ ఒక 100 ఉంటాయి. అందుకనే క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసి ఎవరైనా సరే ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి డబ్బులు పోవడం తప్ప వాళ్ళు పేయింగ్ చేయాలి, కానీ పే అవుట్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. అది వాళ్ళు ఎంత పెద్ద ట్రేడర్ అయినా సరే మీరు చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి, నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పని. దానికన్నా ముందు మీరు అసలు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తూ మీరు బ్రోకర్ దగ్గర నుంచి ఎన్నిసార్లు మీరు పేఅవుట్ తీసుకున్నారు, ఎన్నిసార్లు మీరు పేయింగ్ చేశారు అనేది మీరు చెక్ చేసుకోండి. ఎవరు పేఅవుట్ తీసుకోరు, అందరూ పేయింగ్ చేస్తూనే ఉంటారు క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసి ట్రేడ్ చేసేటటువంటి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రెండు మెయిన్ రీజన్స్. ఒకటి, క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మీకు ఓన్లీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ క్యాండిల్స్ కనిపిస్తాయి. అవి కంటిన్యూస్గా మూవ్ అవుతుంటాయి కాబట్టి అట్టర్ కన్ఫ్యూషన్ ఉంటుంది దాంట్లో మీకు ఎక్కడ ఓపెన్ అయింది తెలియదు. ఏ స్టేజ్లో అయినా సరే అది ఎక్కడ వరకు వెళ్తున్నది కింద తెలీదు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఏమాత్రం మీరు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందని ఒక ట్రేడ్ తీసుకుంటే అది నెక్స్ట్ మినిట్ 5 మినిట్స్ క్యాండిల్లో మీరు పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ కానీ వచ్చిందంటే మీరు ప్యానిక్ అయ్యి నర్వస్ అయిపోతారు. అమ్మ కిందకి వెళ్ళిపోతుందేమని. అది దాని పక్కన ఇంకొక రెడ్ క్యాండిల్ కానీ ఫామ్ అయింది అనుకోండి, సెకండ్ రెడ్ క్యాండిల్, మీరు తీసేస్తారు పొజిషన్. ఎంత పెద్ద ట్రేడర్ అయినా సరే తీసేస్తాడు. మీరు మ్యాక్సిమం ఉంటే రెండో క్యాండిల్ తీస్తారు, ఇంకోటి అంటే ఇంకొక క్యాండిల్ వచ్చిందంటే మూడో క్యాండిల్ తీసేస్తాడు. ఎందుకంటే వాళ్ళ గైడెన్స్ ఉండదు, లెవెల్స్ ఉండవు, ఎక్కడ ఓపెన్ అయింది తెలియదు. మెయిన్ ఇది, ఎక్కడ ఓపెన్ అయింది తెలియదు క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో. సో దీంట్లో మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఇదే బేస్ చేసుకొని సెబీ మన చేత అందరి చేత రోజు ట్రేడింగ్ చేసే ముందు ఒక అండర్టేకింగ్ తీసుకున్నారు, డిస్క్లైమర్. 90% మంది 10 మంది ట్రేడర్స్ 9 మంది ట్రేడర్స్ డబ్బులు పోతున్నాయి, దాంట్లో 50,000 మినిమం పోతున్నాయని చెప్పని. 50,000 మినిమం పోతున్నాయని చెప్పని. సరే, అదే ఆల్రెడీ మనందరం చేసిన తర్వాతే కదా దాని లోపలికి లాగిన్ అవుతారు మీరు బ్రోకర్ దగ్గరికి. అదర్వైజ్ లాగిన్ కూడా అలౌ చేయదు మనల్ని. ఇది మెయిన్ ఇష్యూ. ఎందుకు రీజన్ ఏంటంటే రెండు రీజన్స్ వై ఈ 9 మందికి కంటిన్యూస్గా లాస్ ఎందుకు వస్తుందంటే రెండు రీజన్స్. ఒకటి, క్యాండిల్ స్టిక్ చార్ట్స్. రెండు, అత్యాస. ఒకే రోజులో సంపాదించేస్తామని చెప్పిన అత్యాస వచ్చేది, అది డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు బడ్జెట్ చేస్తుంది. అత్యాసకి రెండు రీజన్స్ దాంట్లో. ఒకటి ఏంటంటే వాళ్ళు డబ్బులు ప్రాఫిట్లో ఉన్నా దాన్ని బుక్ చేయరు.
ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ తెలియదు కాబట్టి బుక్ చేయరు. ఏ లెవెల్కి వచ్చిందో క్యాండిల్ స్టిక్ చార్ట్లో అస్సలు తెలియదు. అందుకని వాళ్ళు బుక్ చేసుకోరు ప్రాఫిట్స్. అండ్ సెకండ్ ఏంటంటే ఒక్క పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు మార్కెట్ ఎక్కడికో షూట్ అయిపోతుంది అనుకున్నది, అవుట్ ఆఫ్ ద మనీ హ్యూజ్ క్వాంటిటీ ట్రేడ్ చేస్తారు. దాంతో అది కొంచెం కదలకుండా ఉన్నా కొంచెం కిందకు వచ్చినా ఆ లాస్ వచ్చి భయంకరంగా ఉంటుంది. అది మీ క్యాపిటల్ మొత్తం తినేస్తుంది. ఇది సెకండ్. ఈ రెండు రీజన్స్ వల్ల డబ్బులు పోతూ ఉంటాయి. ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలనే ఆ, కుతూహలం ఎవరికైనా ట్రేడ్ చేసే వాళ్ళకు ఉంటుంది కదా. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఆ క్యాండిల్ ఇప్పటివరకు గత 30 ఏళ్ళ నుంచి వస్తుంది ఏంటంటే క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో మనకి ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎస్పెషల్లీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఇండికేటర్ని దాన్ని ట్రై చేసుకుంటూ పోతారు. 5 డే మూవింగ్ యావరేజ్, 12 డే మూవింగ్ యావరేజ్, 50 డే మూవింగ్ యావరేజ్, బోలింగర్ బ్యాండ్స్ అని చెప్పని, ఫిబొనాచి పర్సంటేజ్ అని చెప్పని, ఇట్లా ఒక 100 ఉన్నాయి. ఆ 100 వరకు వాటిని టెస్ట్ చేసుకుంటూ పోతారు. కరెక్ట్గా 4-5 ఇండికేటర్స్ టెస్ట్ చేయగానే వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతాయి. సో వాళ్ళకి ఎట్లా ఫీలింగ్ ఉంటుందంటే అరే నేను ఆల్రెడీ కరెక్ట్గా కనుక్కునే స్టేజ్కి నా దగ్గర డబ్బులు అయిపోయినాయి అనే ఫీలింగ్ ఉంటుంది. ఐ హావ్ ఆల్రెడీ ఫౌండ్ అవుట్ సంథింగ్ అని. కానీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అనేది కనుక్కోవడం అంటూ ఏముండదు, అది పెద్ద ఊబి. ఆ ఊబిలో ఇరుక్కున్నాడు బయటకు రావడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే 100 ఇండికేటర్స్ టెస్ట్ చేసుకొని 100 ఇండికేటర్స్తో ఎప్పుడు బయటకు రావాలి? ఇంపాసిబుల్. ఇవన్నీ చూసి 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 గత 25 ఏళ్ళలో చూసి ఇవన్నీ కాదు, ట్రేడర్స్కి సింప్లిఫైగా ఉండాలని మేము ఆటోమేటెడ్ బైసెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఇంట్రొడ్యూస్ చేసాం. ఈ ఆటోమేటెడ్ బైసెల్ సిగ్నల్స్ ఏవైతే మేము ఇంట్రొడ్యూస్ చేసామో అవి బాగా ఫంక్షన్ చేస్తాయి మీకు. ఎందుకంటే ఒక 22 ట్రేడింగ్ డేస్లో ఒక 4-5 రోజులు మీకు అది కదలదు, మార్కెట్ కదలదు. మార్కెట్ కదలకపోతే మన సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? అది కూడా ఏం చేయలేదు కదా. అది పైన కింద స్టాప్ లాస్లు కొట్టేది ఆపేస్తుంది. ఇంతకుముందు అయితే స్టాప్ లాస్ చాలా తక్కువ పెట్టేవాడు కాబట్టి టప్ప స్టాప్ లాస్లు కొట్టేసేది ఆపేసేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మినిమం స్టాప్ లాస్ పెట్టినా కాబట్టి అంత ఈజీగా కొట్టదు స్టాప్ లాస్ ఇప్పుడున్న సిస్టంలో. దిస్ ఇస్ అనదర్ థింగ్ మనం చెప్పుకోవాల్సింది. మనకి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ రీజన్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసాం మేము. దీన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆల్రెడీ మాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇచ్చాము ఆల్రెడీ వాళ్ళకి. కానీ ఏంటంటే ఇక్కడ కూడా ఏదో సంథింగ్ గ్యాప్ ఉంది, ఇబ్బంది వస్తున్నది అనే ఉద్దేశంతో మేము కొన్నేళ్ల నుంచి ఈ లైవ్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మీద మేము వర్కౌట్ చేస్తూ వస్తున్నాం. చాలా ఏళ్ళ నుంచి, దగ్గర దగ్గర 4-5 years నుంచి ఉంది మా దగ్గర. 3 ఏళ్ళ నుంచి అయితే అది యాక్టివ్ కండిషన్లో ఉంది. నేను కొంతమంది నోన్ సర్కిల్ వాడుకుంటూ ఉన్నాను దాన్ని. సో దాన్ని మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐఎమ్ గివింగ్ ఇట్ టు ఆల్ ది పీపుల్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాన్ని ఇస్తున్నాను. దీని ఇచ్చే పర్పస్ ఏంటంటే ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్ కానీ మీరు కానీ చూస్తే మీకు మార్నింగ్ నుంచి ఏం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. మన లైవ్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్లో ఏమవుతుందంటే లైవ్లో ఫర్ ఎవరీ 10 to 15 secondsకి మీకు లైవ్ డేటా అప్డేట్ అవుతూ, నో క్యాండిల్స్ దీంట్లో, ఓన్లీ లైన్ చార్ట్ ఉంటుంది. లైవ్లో అప్డేట్ అవుతూ క్లియర్గా మీకు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఓపెన్ అయింది. ఫస్ట్ మీకు ఎక్కడ ఓపెన్ అయింది అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది, ఎక్కడ ఓపెన్ అయింది అని చెప్పని. నిఫ్టీ తీసుకుందాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 22,722 దగ్గర 720 దగ్గర ఓపెన్ అయింది అని మనకు తెలుస్తున్నది. ఫస్ట్ ఓపెన్ బ్రేక్ అయింది, కింద ఎక్కడికి వెళ్తుంది అనేది మీకు కింద లెవెల్ ఉంటుంది 22,688. అక్కడ టచ్ అయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయితే ఎక్కడికి వస్తుందంటే 22,720. అది మళ్ళీ బ్రేక్ అయింది, ఎక్కడికి వచ్చింది 22,688. మళ్ళీ పైకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది 22,720. మళ్ళీ అగైన్ ఇట్ హెస్ కమ్ డౌన్ టు 22,688. దెన్ పైకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది 22,720. అది క్రాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది 22,752. ఈ టైప్లో మీకు పైకి వెళ్తే ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది, కిందకి వెళ్తే ఎక్కడికి వెళ్తే తెలుస్తుంది. అసలు యాక్చువల్లీ ట్రేడర్స్ కావాల్సింది ఇది. ఎక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ కన్నా కానీ పైన కానీ వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తుంది పై లెవెల్, కిందకి కానీ వెళ్తుంటే కింద ఏ లెవెల్ దగ్గరికి వెళ్తుంది అన్నది ఈ రెండు మాత్రం కంపల్సరీగా తెలియాలి ట్రేడర్స్కి. క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మీకు తెలియంది, మీకు అసలు అర్థం కానిది ఏదైనా ఉంది అంటే మెయిన్ అదొకటే ఉంటుంది క్యాండిల్ స్టిక్ చార్ట్లో. అందుకనే ఇంకేం ఉండదు క్యాండిల్ స్టిక్ చార్ట్లో, అట్టర్ కన్ఫ్యూజన్. అందుకనే నేను ఫస్ట్ స్టార్టింగ్లో అడిగింది ఎవరైనా సరే నమ్మకంతో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు గత కొన్నేళ్ల నుంచి ట్రేడ్ చేస్తూ ఉంటే, మీరు ఒకవేళ ఫ్యూచర్స్ ట్రేడర్ అయినా సరే, మీరు చాలా పెద్ద హెచ్ఎన్ఐ ట్రేడర్ అయినా సరే ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజైనా నమ్మకంగా మీరు ట్రేడింగ్ చేయగలిగారో ఆలోచించుకోండి.
ఇది మెయిన్ ఇష్యూ ఇక్కడ. ఏదో ఈ లెవెల్ చార్ట్స్ కానీ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ కానీ మీరు చూసారనుకోండి, మీకు చాలా ఈజీగా ఎదురు కనిపిస్తుంటుంది. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే అది డైరెక్ట్గా మీకు లెవెల్స్ ఫామ్ అయిపోతుంది. ఆ లెవెల్స్ మధ్య తిరుగుతూనే ఉంటుంది త్రూ అవుట్ ద డే. లైవ్లో మీరు చూస్తూ ఉంటారు, మీ కళ్ళ ముందు చూస్తూ ఉంటారు. ఆ లెవెల్ దాటుతున్నదంటే మీరు బై చేయాలి, లెవెల్ బ్రేక్ అవుతుందంటే సెల్ చేయాలి. నేను రోజు మీకు ఒక 2 ఏళ్ల నుంచి చెప్తూ వస్తున్నది ఇదే. ఆ లెవెల్ బ్రేక్ అవుతుంటే సెల్, లెవెల్ క్రాస్ అవుతుంటే బై. ఇది లెఫ్ట్ సైడ్ ఇంట్రాడే. సో మనకి నిఫ్టీ ట్రెండ్ తెలియాలి. క్యాండిల్స్టిక్ చార్ట్స్లో ట్రెండ్ తెలిసే ప్రసక్తే లేదు. ఆ ట్రెండ్ కోసమనే మీకు చాలా అన్ని ఇండికేటర్స్ ఇస్తారు. దాంట్లో కూడా మీకు అసలు ఏం తెలీదు. ఇక్కడ మీకు ఏంటంటే పక్కనే రైట్ సైడ్ ఈ ఒక స్క్రీన్లో ఇంట్రాడే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేది టీసీఆర్ లెవెల్స్ ఉంటాయి. మనకి టీసీఆర్ ఏంటి? 22,455 ఇస్ టీసీఆర్. ఈ 22,455 క్రాస్ అయితే ఎక్కడికి వస్తుందని కనిపిస్తున్నది పైన 22,665. నిన్న అది ఓపెన్ అయింది 22,720 దగ్గర ఓపెన్ అయింది. కానీ వెంటనే కిందకి ఎక్కడికి వచ్చింది? 22,665 దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ 673 వరకు వచ్చింది. అది 665 క్రాస్ కాలేదు, బ్రేక్ కాలేదు. అది దాని పైనే ఉంది కాబట్టి అందుకని ఏం చేసింది? అది నేరుగా 22,753 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు ఎలా ట్రేడ్ చేసుకోవాలి? మనకి క్వశ్చన్ ఏంటి? రేపు ఎలా ట్రేడ్ చేసుకోవాలి? ఎలా అవుతుంది? రేపు ఎలా ట్రేడ్ చేసుకోవాలంటే రేపు అది 22,665 కన్నా కింద ఓపెన్ అవుతుందా, లేదా పైన ఉండేది ఫ్లాట్గా ఓపెన్ అవుతుందా? ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ కన్నా పైన కానీ ఉంటే ఎక్కడికి వెళ్తుంది? 22,875కి వెళ్తుంది. లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యేది ఓపెన్ కింద కానీ కింద కానీ ఉందనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? 22,665కి వెళ్తుంది. ఇది సింపుల్. మనం చెక్ చేసుకోవాల్సిన ఇవి. ఎవరికైనా సరే, ఏ ట్రేడర్కైనా సరే కావాల్సింది రెండే రెండు. ఒకటి ట్రెండ్, ఇంట్రాడే లెవెల్స్ ఏంటి, నెక్స్ట్ రైట్ సైడ్ ట్రెండ్ లెవెల్స్ అంటే టీసీఆర్ లెవెల్స్ ఏంటి. ఈ రెండు పక్క పక్కగా చూస్తుంటే మీరు మిస్టేక్ చేసేదానికి అవకాశం ఉంటుందా అనేది మీరు చెక్ చేసుకోండి. ఇదే మేము ఇచ్చే ఈ ఫెసిలిటీస్ మీకు క్యాండిల్స్టిక్ చార్ట్స్లో మీకు ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోండి. నాకు తెలిసి అయితే క్యాండిల్స్టిక్ చార్ట్స్లో ఎవరు మనీ చేసుకోలేరు. ఎవరైనా సరే మీకు చేస్తున్నారని చెప్తున్నా సరే అది జస్ట్ అంతా వాళ్ళు గ్యాస్ కొడుతున్నారు, అబద్ధం చెప్తున్నారు మీకు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ట్రేడింగ్ లైన్లో మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే వాడు ఏ ట్రేడర్ అయినా సరే వాడికి ప్రాఫిట్ వచ్చిన ట్రేడ్స్నే పక్కన వాళ్ళకి చెప్తుంటాడు. కంటిన్యూస్గా అదే ట్రేడ్స్ చెప్తుంటాడు. లాస్ వచ్చిన ట్రేడ్స్ అసలు చెప్పరు. ఎవరైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, XYZ ఎవరైనా సరే లాస్ వచ్చిన ట్రేడ్స్ చెప్పరు. ఓన్లీ ప్రాఫిట్ వచ్చిన 2-3 ట్రేడ్స్ నేను నిన్న 20,000 సంపాదించాను, నిన్న 50,000 సంపాదించాను ఇవి చెప్తుంటారు. అంతకుముందు 2 లక్షలు 3 లక్షలు పోయి ఉంటుంది కానీ చెప్పరు. ఎందుకంటే క్యాండిల్స్టిక్ చార్ట్స్ గొప్పతనం అది. అదే దాంట్లో ఎవరికి అర్థం కాదు కాబట్టి దాన్ని మీకు ఎవరైతే టీచ్ చేస్తున్నారో క్యాండిల్స్టిక్ చార్ట్స్ వాళ్ళకు కూడా అర్థం కాదు అది ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పని. అసలు ఏంటి దాని ఫంక్షనింగ్ ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. అందుకని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్తూ వస్తున్నాను, మీరు క్వశ్చన్ చేసుకోండి. వై డూ వీ నీడ్ క్యాండిల్స్టిక్ చార్ట్స్ అని క్వశ్చన్ చేయండి. గూగుల్ కూడా చెప్పలేదు. దాంట్లో గూగుల్కి మీకు ఆన్సర్ రాదు. వై డూ వీ అంటే మేము క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఎందుకు వాడాలి అని గూగుల్ని క్వశ్చన్ చేయండి. అది నా వల్ల నాకు తెలియదు ఆన్సర్ అని చెప్పేస్తుంది. ఎందుకంటే 90% మంది ట్రేడర్స్కి తెలీదు. ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక స్టేజ్ దాటిన తర్వాత క్యాండిల్స్టిక్ చార్ట్స్ వదిలేసి వాళ్ళ ఓన్ స్టైల్లో వెళ్ళిపోతుంది, ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్తో అలవాటు అయిపోతుంది. కొత్తగా వచ్చిన ట్రేడర్స్ ఏంటంటే పాపం ఆ కోర్స్ చదువుకొని వస్తారు. ఒక 40,000 వేలు పెట్టి కోర్స్ చదువుకొని వస్తారు. ఆ కోర్స్ ద్వారా వాళ్ళకి మనీ పోతూ ఉంటుంది. అది ఈ క్యాండిల్స్టిక్ చార్ట్స్ నేర్చుకోగానే ఇది ఒక అద్భుతం అనే లెవెల్లో ఉంటుంది. ఆ గ్రీన్ అండ్ రెడ్ బార్స్ చూసి అందుకోసమని వాళ్ళు దాని మీద పడతారు. వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు తెచ్చి పెట్టుకుంటారు. ఎక్కడి నుంచి అయినా తెచ్చి అది కాస్త 4-5 ఇండికేటర్స్కే పోతుంది. ఇది ఇది నిజం, జరిగేది నిజం. ప్రతి ఒక్కటి జీవితంలో, ట్రేడర్ జీవితంలో ఇవి కంపల్సరీగా జరిగి ఉంటుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. అట్లనే దీంట్లో మనీ లేదా అని చెప్పి మీరు అడగవచ్చు. స్టాక్ మార్కెట్లో మనీ చాలా ఉంది. మనీ నిజంగా చేసుకునే వాళ్ళకి నిజంగా మనీ ఉంది. కానీ ఏంటంటే ఫస్ట్ తెలియాల్సిన 2 ప్రిన్సిపల్స్, ఎక్కడ ఓపెన్ అయింది తెలియాలి. ఓపెన్ అయిన తర్వాత పైన లెవెల్స్ తెలియాలి, కింద లెవెల్స్ తెలియాలి. అది తెలియకుండా కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తే చాలా చాలా ఇబ్బంది పడతారు అండ్ మనీ ఈజ్ గోయింగ్ టు లూస్. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది.
ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ ఇది చెప్తూ ఉన్నాను. ఈరోజు చెప్పే పర్పస్ ఏంటంటే, నేను చెప్పిన మీకు ఈ డిబేట్ మోస్ట్లీ ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నది మోస్ట్లీ జనరల్గా ఉంది ఈ డిబేట్. అది మీకు ఇక్కడ నేను ఇచ్చే ఈ చార్ట్స్కి నేను చెప్పేదానికి వీటికి మీకు కొరలేట్ అవ్వదు. అంటే నేను చెప్పేదానికి ఈ జనరల్ కొరిలేట్ అవ్వదు. దాన్ని బట్టి అది పోతూ ఉంటుంది. నేను చెప్తూ వస్తున్నాను ఈరోజు. బికాస్ ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఈ చార్ట్స్ ఎలా పనిచేస్తాయి ఏంటి అనే ఉద్దేశంతో నేను మీకు చెప్పేదానికి ట్రై చేస్తున్నాను. క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఎందుకు ఇబ్బంది, ఇవి మనం ఎందుకు వాడాలి అని చెప్పని. ఇది మన దీనికి సంబంధించింది. సో మీరు రేపు ట్రేడింగ్కి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే 22,665 మళ్ళీ చెక్ చేసుకోవాలి. సేమ్ నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి 48,649 ఈ రెండు లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఇంతకన్నా చెప్పేది రేపటికి ఏమి ఉండదు. ఇదే మెయిన్ చెక్ చేసుకోవాల్సింది. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మీరు ఎవరైనా సెన్సెక్స్ కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే మీరు మా లైవ్ బెసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఇంత ముందుగా రెన్యూవల్ చేసుకోకుండా ఉంటే కంపల్సరీగా మీరు రెన్యూవల్ చేసుకోండి. మేము సెన్సెక్స్ కరెంట్ వీక్ ఆప్షన్స్ మీకు 2 కాల్స్ 2 పుట్స్ ఇస్తుంటాము విత్ సెన్సెక్స్ చార్ట్తో పాటు. మీరు డైరెక్ట్గా దాన్ని చూసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా ఈరోజు మేము పెట్టాల్సిన వీడియో. ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.